రిజిస్టర్ సెక్రటరీ అయినటువంటి తాడేపల్లి మెహర్ బాబా గారు జెండా వందనం చేస్తారు. అందరూ లేచి నిలబడి ఉండండి. టైం ఇంకా ఒక 2 minutes ఉన్నది. ఏకమై ఉన్నానని ఎల్లకాలములు నీతో ఏకమై ఉన్నానని అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చాను. అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చాను. ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని, ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం. స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం. స్వాగతోంది ఎగురుతోంది మెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం. సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. మెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం. విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం. శాశ్వత సౌఖ్యానికి దేశాంతి చిహ్నము. శాశ్వత సౌఖ్యానికి దేశాంతి చిహ్నము. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం, అవతార పతాకం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఈ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ఇచ్చే ఇది కలిపినటువంటి ఈ ఎగురుతోంది ఎగురుతోంది మెహర్ పతాకం మనము వాడుకున్నాము. మన నాగేశ్వర గారు చెప్పినట్లుగా బాబా వారి హాజరు ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ పతాక విశిష్టతని గురించి మన సోదరులు టీవీ రంగప్రసాదరావు గారు కొద్దిసేపు తెలియజేస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అలాగే హృదయపూర్వక జై బాబా తెలియజేస్తూ మనం మెహరాబాద్లో చూస్తున్నట్టు మెహర్ రిట్రీట్లో ఆ మెహర్ పతాకం ఎగురుతూనే ఉంది. మన అందరిని ఆహ్వానిస్తూనే ఉంటుంది ఆ మెహరాబాద్. అందరూ వెళ్ళి చూసిన వాళ్ళని. అదేవిధంగా మనం ఏ కార్యక్రమం చేసినా, జన్మదిన కార్యక్రమాలు అయితేనేమి, సహవాస కార్యక్రమాలు అయితేనేమి, ఆ మెహర్ బాబా పతాకం ఆవిష్కరించిన తర్వాత, బాబా మన హాజరు ఇక్కడ ప్రజెంట్ అయిన తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తుంటాం. అసలు ఈ ఎందుకు పతాకాన్ని ఆవిష్కరించడం ఎందుకు, దాని యొక్క ఉద్దేశం ఏంటనే భావనలో ఏమిటంటే, మొట్టమొదట 1922 ప్రాంతంలో బాబా తొలిసారిగా స్థిర నివాసం ఏర్పడినప్పుడు, మెహరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు, అప్పుడు జోపిడి అనే స్థిర ఉండడానికి కోసం జోపిడి కన్స్ట్రక్షన్ చేశారు. చిన్న కుటీరం లాంటిది. ఆ కుటీరంలో బాబా ఉంటూ 1924లో ఒక మీటింగ్ పెట్టి ఒక కుటీరాన్ని చుట్టూ చక్కటి పూల మొక్కలన్నీ ఏర్పాటు చేసి, దాని అందజాక ఆ మీటింగ్ ప్రతిసారి మండలి మెంబర్స్ అందరు కూర్చోబెట్టి డిస్కషన్ మాట్లాడటం సందర్భంలో మనం కూడా ఒక పతాకాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రేరణ కలిగింది అందరిలో.
మమ్మ సభ్యులందరూ కూడా బాబా ఇలాగా అన్ని సంస్థల్లో ఉంటుంది, మన సంస్థలో కూడా పతాకాన్ని ఒకటి తయారు చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది అంటే తప్పకుండా చేద్దాం, అయితే ఎలా చేద్దాం మీరే చెప్పండి అని బాబాని అడిగితే మండలి వాడిని ఆయన అడిగారు. అప్పుడు మండలి వాడు కొంతమంది హిందువులు ఉన్నారు కదా, మన హిందువులందరూ కాషాయంగా అయితే బాగుంటుంది బాబా అని వీళ్ళందరితో అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా మనందరికి తెలుసు. అప్పుడు ముస్లిమ్స్ అన్నారు బాబా కాకుపచ్చ అయితే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ రెండింటికి కాదని జొరాస్ట్రియన్ వాళ్ళందరూ కూడా ఈ రెండు కాదనే వాళ్ళు కాదన్నారు. అంచేటప్పుడు బాబా ఏం చేశారంటే ఇది అన్ని మతాలకి సంబంధించింది, మనకి ఏ మతంతో కులంతో పని లేదు కాబట్టి ఈ అన్ని మతాలకు సంబంధించి 7 రంగులు పెడదాం, 7 వర్ణాలు తయారు చేద్దాం అని చెప్పి బాబా తయారు చేసి చెప్పిన మీదట అది ఎప్పుడంటే ఏప్రిల్ 24, 23వ తారీఖున మీటింగ్. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకొని అవేళ సాయంత్రమే ఆ నేవల్ తలాటి ఆయన తయారు చేశాడు ఆ ఫ్లాగ్ని, ఆ పతాకాన్ని తయారు చేసి తీసుకొస్తే బాబా అప్పుడే చెప్పారు మొట్టమొదటి అడుగుని ఎరుపు రంగు ఉండాలి, మీదని చివర ఆకాశంలో నీలి రంగు ఉండాలి. ఆ 2 రంగులు తప్పనిసరిగా ఉండి తక్కిన 5 మీరు రాగాలని పెట్టుకోవచ్చు అని దాన్ని చెప్పిన మీదట ఆ విధంగానే ఆ ఎరుపు రంగు కింద పెట్టి ఆ మిగతా రంగులను తయారు చేసి విప్పుగారు మనం చూశారు కదా, ఈ అరివిల్లు మనం చూస్తున్నాం కదా ఇంద్రధనస్సు, ఆ ఇంద్రధనస్సు 7 రంగులతోటి తయారు చేసి మీదని, ఎందుకంటే ఆకాశం గుర్తు నీలివర్ణం, ఆ నీలివర్ణంతో ఆ 7 రంగులతో తయారు చేశారు. ఆ తయారు చేసిన జెండాను తీసుకొచ్చి ఇక్కడ ఆ సాయంత్రం పతాకావిష్కరణ జరిగింది. మొట్టమొదటిసారిగా 23వ తారీఖు ఏప్రిల్ నెలలో 1924వ సంవత్సరం. ఆ సందర్భాన్ని పొడుచుగానే మనం 100 ఇయర్స్ కూడా మనం చేసుకున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు బాబా చెప్పారు ఈ 7 రంగులు ఎందుకు పెట్టినా తెలుసా, 7 రంగుల్లో ప్రాధాన్యత అంటే మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తున్నప్పుడు 7 జ్ఞాన భూమికలు దాటి ముందుకు వెళ్ళి మనం చివరికి భగవంతుల్లో ఐక్యమవుతాం. అంచేత 7 జ్ఞాన భూమికలు 7 స్టెప్స్, ఆ జ్ఞాన భూమికలు దాటితే మనం గమ్యం చేరతాం. ఆ ప్రయాణమే మనం చేయవలసింది. అంతేకాకుండా మానవుడిగా వచ్చినప్పుడు 7 ఉపాధులు, మనం పుట్టిన దగ్గర నుంచి 7 ఉపాధులు పొంది మానవుడు అవుతాం. ఈ మానవుడు అవడానికి కూడా 7 స్టేజెస్ ఉన్నాయి. ఆ 7 ఉపాధులు దాటి మన మానవుడయ్యి మానవుడితో కొన్ని జన్మలెత్తి తనందరం మనం ఈ 7 జ్ఞాన భూమికలు దాటి ఆ భగవంతుడు ఐక్యమవుతాం. అది చేయడం కోసమే ఈ గుర్తు. అంచేత మనం చేయవలసిన సాధన ఏంటంటే ప్రతి వారమే కూడా ఆయన చెప్పిన విధంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు పోయి ఎరుపు అనేది గాఢ సుశుద్ధి కూడినటువంటి ఆ సంస్కారాలతో కూడింది. ఆ సంస్కారాలన్నీ తొలగించుకొని ముందుకు ప్రయాణం చేయాలంటే ఆ గాఢ ఎరుపు సంస్కారాల నుంచి అలా ప్రయత్నించి చివరికి నీలి ఆకాశం 7వ జ్ఞానభూమికి చేరితే అక్కడ ఏంటవుతుంది ఆకాశపరమైన శూన్య స్థితి. ఆ శూన్య స్థితిలో ఆ భగవంతుడు చేరే మార్గం ఉంది. ఆ మార్గం చేరడం కోసమే ఈ ప్రయత్నం. కాబట్టి మనందరం కూడా ఈ సాధన చేస్తూ బాబాకు చేరుకోవడానికి ఈ 7 రంగులు ఈ సంస్కారాలు ఖర్చు చేస్తున్నట్టుగా మన జీవితాన్ని ఒక పద్ధతిలో నడుచుకుని ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణం చేయడం కోసమే ఇది ఏర్పాటు. అంచేది ఈ పతాకం ఎప్పుడైతే మనం చెప్పినట్టుగా బాబా ఇక్కడ ప్రెజెన్స్ ఉన్నది, మనందరం కూడా చక్కగా బాబా సమక్షంలో హాయిగా ఈ రోజంతా ఆనందంగా గడుపుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. Baba,
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार रमणय राज गारू and Sudhakar and अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। रामायणपेट रामचंद्र गारू साई वाली सुधाकर and रामायणपेट रामचंद्र गारू సత్యనారాయణ గారు ఒకసారి ఇక్కడికి రండి. సత్యనారాయణ గారు వచ్చారు. जय बाबा ఆవిడకి అందదండి అది Ini
Amen.
బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధతాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయమోక్షంబను గ్రహింపుము హరిషడ్వర్గము అంతరింపగా ఔయయమోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో देव देवा अवतार मेहर बाबा की जय సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసంలో ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా సోదరులారా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో ప్రియతమ బాబా సహవాసములో ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా సోదరులారా అహరహము మెహరుని తలపు ఆనందం కాదా జై బాబా మెహరు బాబా ఓ అహరహము మెహరుని తలపు ఆనందం కాదా జై బాబా మెహరు బాబా ఓ సరిగమలకు మెహరను స్వరము సాహిత్యం కాదా జై బాబా మెహరు బాబా ఓ సరిగమలకు మెహరను స్వరము సాహిత్యము కాదా జై బాబా మెహరు బాబా ఓ ఈ ఆనందం దివ్యానందం ఈ ఆనందం దివ్యానందం ప్రేమ జీవనం ఇదే కదా ప్రేమికులారా సోదరులారా ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా సోదరులారా గడచిన మన జన్మల వెనుక నడవడి ఫలమేమో నడిచేమో ఈ బాటలో గడచిన మన జన్మల వెనుక నడవడి ఫలమేమో నడిచేమో ఈ బాటలో
మన అడుగులు ఒకటొకటైతే 10 అడుగులు వేసి నడిపించే తన ప్రేమలో. మన అడుగులు ఒకటొకటైతే 10 అడుగులు వేసి నడిపించే తన ప్రేమలో. ప్రేమే తానై వెలసెను దైవం, ప్రేమే తానై వెలసెను దైవం. మేరన్నది నిజం కదా ప్రేమికులారా, సోదరులారా. ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసములో. ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా, సోదరులారా. కుల మతమను ప్రశ్నే రాక ప్రియతమ దరి చేరి చేద్దాము సంకీర్తన. కుల మతమను ప్రశ్నే రాక ప్రియతమ దరి చేరి చేద్దాము సంకీర్తన. జపతపమను మాటే లేక ప్రియతమ శుభనామం స్మరించుటే సాధన. జపతపమను మాటే లేక ప్రియతమ శుభనామం స్మరించుటే సాధన. జీవిత గమ్యం మేరుని చరణం, జీవిత గమ్యం మేరుని చరణం. అనే ఆశయం మహోన్నతం ప్రేమికులారా, సోదరులారా. ధన్య జీవులం మనం కదా ప్రియతమ బాబా సహవాసంలో. ప్రేమ పాత్రులం నిజం కదా ప్రేమికులారా, సోదరులారా. ధన్య జీవులం మనం కదా. अवतार मेहर बाबा की जय। 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 ఈరోజు మీ అందరిలోని బాబా ప్రేమను పంచుకునే సౌభాగ్యం నాకు కల్పించినందుకు ప్రియతముడికి మనసారా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. బాబా మనకి ప్రేమను ఇవ్వడానికే వచ్చాను అని చెప్పారు. మన అందరికీ కూడా ఎంతో కొంత ఆ రుచి కూడా తెలుసు. ఎందుకంటే మన జీవితాల్లో ఏదో సమయంలో బాబా పరిచయం అయిన తర్వాత ఇంత దూరం వచ్చాం. కొంతమంది పుట్టుకతోనే అదృష్టవంతులు, బాబా ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు. మాలాంటి వాళ్ళు మధ్యలో ఎక్కడో బాబా గురించి తెలుసుకుని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిన వాళ్ళు ఉన్నాం. అందరికీ ఒకటి తెలుసు, బాబా రాకముందు జీవితము, బాబా మన జీవితంలోకి వచ్చిన జీవితం అనేది స్పష్టత అయితే ఉంది మనకి. అది స్పష్టంగా మనం మాటల్లో వివరించలేకపోవచ్చు. ఆయన ప్రేమే మనని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన లేకపోతే మన పని ఏమై ఉండేది అనేది మన హృదయం ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అయితే బాబా ప్రేమను ఇస్తానన్నాడు కదా. ఆయనకు నాకు అనిపిస్తుందండి, ఆయన ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయనకి బహుశా ఆయనకి మనకి మధ్యలో ఉండే అహం అనే అడ్డు ఎంత బాధ పెడుతుంటుందో. ఆయనకి ఇచ్చేయాలని తపన. ఒక తండ్రి పిల్లలకి తనదంతా సర్వస్వం ఇచ్చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఎంత తాపత్రయపడతాడు అని. దాని గురించి కోకొల్లల స్టోరీలు మండలి సభ్యుల దగ్గర ఉన్నాయి, బాబా ప్రేమికుల దగ్గర అద్భుతమైన కథలు ఉన్నాయి. ఆయన పడే మనోవేదన కనబడుతుంది. ఒక గొప్ప సర్జన్ ఒక కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేయాలంటే ఎంత జాగ్రత్త తీసుకుంటాడో అంత జాగ్రత్తగా మన మీద పనిచేస్తూ ఉంటాడన్నది ఆ కథల ద్వారా అర్థమవుతుంది. అందులో నాకు బాగా స్ఫూర్తి పొందిన ఒక కథ మీతో ఈరోజు పంచుకుంటాను. సోదరులు జిఎస్ఎన్ మూర్తి గారు, చాలామందికి తెలుసు, పెద్దల రంగప్రసాద్ గారు వీళ్ళని. ఆయన మేము కూడా చూసాం, బెంగళూరులో ఉన్నప్పుడు వస్తూ ఉండేవారు. గొప్ప పండితుడు ఆయన. ఫిలాసఫీలో పిహెచ్డి డాక్టరేట్ చేశారు ఆయన. భగవద్గీతలో స్పెషల్గా చాలా రీసెర్చ్ వర్క్ చేశారు. ఒక మంచి పండిత కుటుంబంలో పుట్టారు ఆయన. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక ధోరణి ఉంది.
రిషికేశ్లో శివానంద సరస్వతి అనే గురువుని ఆశ్రయించారు. ఆయన నిత్యం తలుచుకుంటూ ఉండేవారు, మంత్రోపదేశం చేస్తారు గురువు గారు. అలాగే తండ్రి గారు కూడా పెద్ద పండితుడు. ఆయన రామకృష్ణ మిషన్ పత్రికకి ఎడిటర్గా ఉండేవారు. ఎన్నో పుస్తకాలు బీరువాల్లో ఉండే, సుమారు 5,000 పుస్తకాలు ఉండేవాట ఆయన దగ్గర. చిన్నతనం నుంచి ఆయన ఆ పుస్తకాలన్నీ చదువుతూ ఉండేవాడు. అదృష్టవశాత్తు బాబా పుస్తకాలు కొన్ని ఉండేవి. మెహర్ బాబా జర్నల్, అలాగే బాబా సందేశాలు పుస్తకం ఉంటే ఆయన ముఖ్యంగా ఆ బాబా ఫోటో చాలా ఆకర్షించింది. ఎందుకో తెలియదు, ఎంత బాగున్నాడు, ఏదో ఆకర్షణ అనుకుంటూ ఉండేవారు. ఉత్తరాలు కూడా రాశారు ఎర్లీ ఏజ్లోనే. కానీ బాబా సెక్లూజన్లో ఉండడం వల్ల మండలి సభ్యులు, బహుశా నాకు గుర్తుండే ఆదికే ఇరానీ గారు, ఆయన మౌనంలో ఆ సెక్లూజన్లో ఉన్నారు, నీకు ఈ సందేశం మేము పంపిస్తున్నాం అని పంపించారు. అంతకంటే లేదు. తర్వాత కాలక్రమేణా ఆయన పిహెచ్డి చేశారు, ప్రొఫెసర్ అయ్యారు. ఖరగ్పూర్లో ఉన్నప్పుడు డాక్టర్ సిడి దేశ్ముఖ్, బాబా ప్రేమికుడు, మనం చూసే డిస్కోర్సెస్ బుక్కి ఎడిటర్. ఆయన చాలా గొప్ప వర్క్స్ చేశారు. ఆయన కూడా పిహెచ్డి పండితుడు. వీళ్ళిద్దరూ ఖరగ్పూర్లో కలవడం జరిగింది. మంచి మిత్రత్వం ఏర్పడింది, ఫ్రెండ్షిప్, చాలా అనుబంధం ఉంది. ఆయన బాబా గురించి చెప్తూ ఉండేవారు సిడి దేశ్ముఖ్ మూర్తి గారికి. చాలా ఉన్నతమైన వాడు, అవతారుడు, నువ్వు రావాలి, ఒకసారి కలవాలి అంటే ఈయనకి ఒక భావం ఉండేది. అవతారుడు అంటే హిందూ మతంలోనే పుడతాడు, రాముడు కృష్ణుడే అవతారుడు అని ఏదో ఉండేది ఆయనకి. అది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయేవాడు. ఈయన అవతారుడు అని ఎలా చెప్పుకుంటాడు అనుకునేవారు. 1955లో సహవాజ్ జరుగుతుంది. సిడి దేశ్ముఖ్, నువ్వు తప్పకుండా రావాలి మూర్తి, ఈసారి బాబా కలవాలి నువ్వు అని చెప్పారు. ఆయన ఏదో మాట మార్చి రాలేదు. మళ్ళీ పిలిచారు ఆయన సెప్టెంబర్లో, రాలేదు. అంటే ఈయన మీద ఇష్టం, కానీ ఎక్కడికో వెళ్ళి మెహరాబాదు ఆయన ఎవరో కలవడం ఏంటి. బాబా అంటే ఒక గొప్ప వ్యక్తి అయి ఉంటారు, కానీ వీళ్ళు ఏకంగా అవతారుడి స్థాయికి ఎత్తేసి చెప్తున్నారు నాకు అన్న భావం ఉండేది ఆయనకి. అప్పుడు సిడి దేశ్ముఖ్ ఒక ఉత్తరం, వెళ్ళిపోయారు ఆయన ఆ సహవాస్కి వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఒక ఎమర్జెన్సీ స్పీడ్ పోస్ట్లో ఒక లెటర్ పంపించారు. మూర్తి, బాబా నిన్ను అడిగారు మూర్తి వస్తున్నాడా అని, రమ్మని నేను చెప్పానని చెప్పు అన్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఎలా తెలుస్తుంది? బహుశా దేశ్ముఖ్ నా గురించి చెప్పుంటాడు, నేను పండితుడిని కదా, ఎన్నో తెలిసిన విషయాలు. ఆయన సంగతి వదిలినా వీడిని తట్టుకోవడం కష్టంగా ఉంది, ఒకసారి వెళ్దాము అని వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత మార్నింగ్ స్టేషన్కి సిడి దేశ్ముఖ్ తీసుకుని వచ్చారు. బాబా వచ్చే సమయం 7 గంటలు కరెక్ట్గా బాబా వచ్చేవారు. బాబా వచ్చేటప్పుడు క్యూలో నిలబడ్డాడు ఈయన. వస్తే అందరూ దండలు పట్టుకుని ఉన్నారు క్యూలో. వీళ్ళు దండలు, ఈయనకేం తక్కువ భావమే ఉంది, ఏదో నిలబడ్డాడు. ఈ దండలు అన్నీ బోల్డ్ టైము దండగా ఏంటో, ఆయన ఎప్పుడు వస్తారో అనుకుంటే బాబా వచ్చేసారు. కారులో దిగారు. మనకు తెలుసు కదండి, ఆ పింక్ కోట్లో మనం సినిమాల్లో చూస్తాం, అది ఆయన వర్ణిస్తారండి. ఈయన పెద్ద రైటర్ కనుక చాలా బాగుంటుంది ఆయన రాసింది చదువుతుంటే. దిగి చిరునవ్వుతో బాబా ఆ క్యూ మొదటి నుంచి ఒక్కొక్కరిని పలకరిస్తూ కౌగిలించుకుంటూ తన సైగలతో అద్భుతంగా వాళ్ళతో సంభాషిస్తుంటే స్టన్ అయిపోయాడు. ఆయన వర్ణిస్తారు, ఎప్పుడు చూడలేదు ఇంత అందాన్ని. ఆ కళ్ళు మెరుస్తున్నాయట, అటు ఇటు చురుగ్గా కదులుతున్నాయి, పలకరింపు అద్భుతంగా ఉంది. జనం మైమర్చిపోయారు, ఈయన మైమర్చిపోయాడు. అప్పుడు అనుకున్నాడట సడన్గా, అయ్యో నేను కూడా ఒక దండ తెచ్చుంటే బాగుండేది కదా అనుకుని దూరంగా ఇంకా 20-30 మంది ఉన్నారు. ఒక 5 నిమిషాలు పడుతుంది అందరినీ పలకరించి వచ్చేటప్పటికి. చుట్టూ చూశాడు, ఒక వేప చెట్టు కింద దండలు అమ్ముతున్నారు. వెళదాము అనుకుని ఒక అడుగు వేసేటప్పటికి భుజం మీద చేయబడింది. వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే బాబా దగ్గరగా ఉన్నారు. బాబా సైగలతో ఇరుచున్నాడు పక్కన. అడిగారట, నేను సనాతుణ్ణి, అన్నీ తెలిసిన వాడిని, భగవంతుడిని అయినా నేను స్వయంగా వచ్చి నీ దగ్గరికి వస్తే నువ్వు ఎటో చూస్తావేటి అని అడిగారు. అడిగితే ఆయన కంగారు పడిపోయాడు. ఏం చెప్పాలో తెలియక, బాబా దండ తెద్దామని వెళ్దామని అంటే, బాబా కొంచెం చిలిపిగా, మిగిలిన వాళ్ళ ముందే తెచ్చి క్యూలో నిలబడచ్చు కదా అని అడిగారు. అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు, నిజం చెప్పాలి, నువ్వేంటి అవతారుడు అనే భావంలో ఉన్నాను, నిర్లక్ష్యంలో అలా చేశాను అని చెప్పి గుటకలు మింగాడు. కానీ ఆయనే మనసులో అనుకున్నాడంట, నువ్వు నిజంగా అవతారుడు అయితే తండ్రి నన్ను ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించాల్సింది నువ్వే అన్నాడని. పక్కున అది బాబా చిరునవ్వు నవ్వి క్షమించానులే అని ఆయన అన్నారట.
దండలు ఆయన చేతి మీద 2-3 దండలు ఉన్నాయి. అప్పటికి ఇలా దగ్గరికి రా అని పిలిచారు. దగ్గరికి వచ్చాడు. ఆయన చిన్నగా బక్కగా ఉండేవారు. రమ్మని మూర్తి ఆ పుష్పాలు ఆ దండలు అన్నీ కూడా కొద్దిసేపటికి అన్నీ పాడైపోతాయి, ఏది మిగలదు, నువ్వేం చేయాలో తెలుసా అని మరీ దగ్గరికి రమ్మన్నారు. యూ హ్యావ్ టు బికమ్ మై లివింగ్ గార్లాండ్, సజీవ మాలవు కావాలి అని అర్థమైందా అని అడిగారు. ఈయనకి అర్థం కాల. అలా తెల్లబోయి పైకి చూస్తున్నాడు. దగ్గరికి రా అని చెప్పి ఆ 2 చేతులు మెడలో వేసుకుని ఆయన ఇలా లేపారు పైకి. అప్పుడు ఇప్పుడు అర్థమైందా అని పిల్లోళ్ళ ఎలా ఆడుతున్నాడు మెడలో. ఆ బుగ్గ మీద తట్టి, నువ్వు ఇలాగా నీ జీవితం నా మెడకు సజీవమాలగా మారాలి, అది కావలసింది అని చెప్పారు. చెప్తే ఇంకా షాక్లో ఉన్నాడు ఈయన. దింపారు. మళ్ళీ గుర్తు చేశారు, నేను సనాతన్ని గుర్తుపెట్టుకో, నేను అత్యధికంగా ప్రేమిస్తున్న వాడిని అని చెప్పి బాబా వెళ్ళిపోయారు. అయితే ఇంత జరిగింది కదా, ఆయనలో పెద్ద స్ప్లాష్ లాంటి మార్పు వచ్చేసిందా అంటే నేను చెప్పేది అదే, నా ఇంటెలెక్ట్, ఆ అహం. మన కథ సారాంశం అదే కదా. ఎంత ఎలా ఉంటుంది బలంగా అంటే, ఆయన మహాపండితుడు ఆయన ఉద్దేశంలో. ఖచ్చితంగా గ్రేట్ పర్సనే. చాలా మార్పు వచ్చేసింది తర్వాత ఆయనలో. కానీ ఆయన అవతారుడు అంటే మాత్రం నేను ఒప్పుకోను. గొప్ప అవధూత అయి ఉంటాడు బహుశా. రాముడు కృష్ణుడు స్థాయా, నోవే అన్నది ఉండిపోయింది ఆయనకి. కానీ చాలా పుస్తకాలు చదువుతున్నాడు, బాబా అంటే ఇష్టం వచ్చింది. కానీ ఈ అహం పట్టుకుని ఆయన్ని, బాబా కూడా తెలివైన ఆయనే కదా, ఎప్పుడు పగలగొట్టాలి ఎక్కడ అన్నది ఆయన ప్లాన్ అనుకోండి. 1958లో మరొక సహవాసం జరిగింది. ఈయన ఐచ్ఛికంగానే వాలంటరీగానే వెళ్ళారు. ఉత్సుకతతో వెళ్ళి బాబాను చూడాలి అంటే, ఎందుకంటే అప్పటికే లోపల ఇది తొలిచేస్తుంది ప్రేమ. కానీ ఈ సిమెంట్ బ్లాక్ ఒకటి ఉంది కదా అహం, నేను పండితుడిని, పిహెచ్డిని, అది వెళ్ళిన తర్వాత బాబా వచ్చేటప్పుడు గడ్డం కూడా గీయించుకోవాలి, 7ంటికి వచ్చేస్తారు కరెక్ట్గా అని 5:30కి లేసిపోయి, ఎవరన్నా కనబడతారంటే మనకి మెహరాబాద్లో ఒక అద్దం పెట్టి కూర్చుంటారు మంగళవారం. ఒక వేప చెట్టు కింద ఒక ఆయన కనబడితే ఒక్కడే ఉన్నాడు. ఆయన క్యూ ఉంది, క్యూలో నిలబడిపోయాడు. తొందరగా అయితే బాగున్నావు, తొందరగా అయితే బాగున్నాం. 40 నిమిషాలు పట్టింది ఆయన వంతు వచ్చేటప్పుడు. కూర్చున్నాడు. ఆయన మొదలు పెడదాం అనుకుంటున్నాడు మంగళాయన. ఏం జరిగిందో, ఒక ఆయన రోడ్డు పక్క నుంచి బలంగా ఉన్నాడు, నెత్తిన టోపీ పెట్టుకున్నాడు, కొంచెం రఫ్గా ఉన్నాడు, మనిషి మొరట్టుగా. టాప్ అని నేను పక్కన గెంటాడు, మట్టిలో పడి వెళ్ళిపోయాడు. నాకు అర్జెంట్ పని ఉంది, నాకు మిగిలిన వాళ్ళకి తర్వాత చేయి, నాకు ముందు గడ్డం చేయని కూర్చున్నాడు. ఆయన పేరు ఖరే, సీనియర్ బావాల వారు. అప్పుడు మూర్తి గారికి లోపల నుంచి వచ్చింది. ఆయనే రాసుకున్నాడు కనుక ఈ కథ అహం ఎలా ఉంటుందని. నేను డాక్టరేట్, పిహెచ్డి, ఆపోసనం పట్టిన వాడిని, నన్ను మట్టిలో దొల్లిస్తారా ఈ బాబా ప్రేమికులు అంటే? బాబా సమక్షంలో ఈ ప్రేమికులు ఇలా బిహేవ్ చేస్తున్నారు కనుక అసలు నేను ఆయన ఎందుకు గౌరవించాలి? ఈ సహవాసకి రావడమే నా బుద్ధి తక్కువ. తక్షణం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపం వచ్చేసింది. ఇంకో వైపు మైండ్ ఏమంటుందంటే, అలా కాదురా మూర్తి, ఆగు, ఇంకో పరీక్ష పెట్టు బాబాకి అని చెప్పింది. ఆయన వెంటనే ఛాలెంజ్ చేస్తున్నాడు బాబాకి, నువ్వే నిజంగా అవతారుడు అయ్యి ఇంత గొప్పవాడు అయితే ఎట్టి పరిస్థితుల్లోనే వీడు గడ్డం చేసుకోకముందే నా గడ్డం అవ్వాలి, నా గడ్డం తర్వాతే వాడు గడ్డం అవ్వాలి. అంటే అంత పండితుడు ఒక చిన్న, అంటే అందరం చిన్నపిల్లలమే కదండి, పెద్ద దేహాలు ఉంటాయి అంతే మనకు ఒక్కొక్కసారి. అది కోరుకుంది. చూస్తున్నాడు. సడన్గా బాబా మండలిలో విష్ణు పరిగెట్టుకు వచ్చాడు కొండ నుంచి. ఖరే ఏం చేస్తున్నావు ఇక్కడ? బాబా ఏంటో తెలియదు, 7ంటికి రావాల్సిన ఆయన వచ్చేసారు అప్పుడే, నేను తక్షణం చూడాలంటున్నారు అని. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆ పాపం ఏం చేయాలో తెలియక చూస్తుంటే అంతా మూర్తిగా రాహమని లేసింది. అదేంటి మనం చెప్పగానే అయిపోతున్నాయి ఇవన్నీ, మన సందేశాన్ని గాలించి అంటే ఈయన పవర్ వల్ల బాబా గ్రహించాడు అనుకుంటున్నాడు. భలే అయింది వీడి పని. కానీ కండిషన్ ఏంటి? ఈయన గడ్డం తర్వాత ఆయన గడ్డం అవ్వాలి. ఇదంతా కొన్ని క్షణాల్లో జరుగుతుంది ఆయన మైండ్లో. మళ్ళీ వెంటనే ఆ ఖరే అన్నాయన అన్నాడు, విష్ణు గడ్డం సగంలో ఉంది, ఇది చేయించుకుని వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. మళ్ళీ ఈయన ఆహం లేచింది. బాబాకి ఇంత పెద్ద కండిషన్ చెప్పినా పంపించాడు కానీ మండలి సభ్యుడిని ఈ గడ్డం చేయించేస్తున్నాడు కాదు. మళ్ళీ అన్నాడు, ఇలాంటి పని చేసేవాటి నాకు కుదరదు, నా గడ్డమే ముందు అవ్వాలి, నువ్వు మళ్ళీ ఆ మండలి సభ్యుడిని పిలిపించి తీసుకెళ్ళు అని కోరుకున్నాడు. విష్ణు మళ్ళీ పరిగెట్టుకు వచ్చాడు. పరిగెట్టుకుని వచ్చి, ఏమనుకుంటున్నావు, బాబా అక్కడ చిందులు దొక్కుతున్నాడు, నా లోపలికి వెళ్ళేటప్పటికి అరిచినంత పని చేసి వాడిని రమ్మని తక్షణం అన్నాడు అని గట్టిగా అన్నాడు. అప్పుడు ఆ మంగళాతను అన్నాడట, బాబాయ్ మీరు ఎప్పటి నుంచో బాబా దర్శనం చేసుకుంటున్నారు, ఆయన దేవుడు కదా,
ఒక్కసారి వెళ్ళిరండి, మీకు అడ్డం ఎక్కడికి పోదు, నేను వచ్చాక నేను చేస్తాను అంటే ఆయనకి కంగారు వచ్చేసింది. కమ్మ తవలు అవి పెట్టుకుని సగం గడ్డమే అయింది ఆయనకి. ఒక పక్కన సోపు ఉంది, పరిగెట్టుకుని వెళ్తుంటే అందరూ నవ్వుకున్నారు. కానీ మూర్తి వణికిపోతున్నారు. ఆయన రాస్తాడు, ఎంత పని చేశాను నేను, నిజంగా అవతారుడు కాకపోతే నా జీవితాన్ని ఇంతటి చులకనైన విషయాల్లో పరీక్ష పెట్టినా కూడా నిశితంగా పరిశీలించి స్పందించాడంటే ఇక రాముడు కృష్ణుడు కాకపోతే ఇంకెవరై ఉంటారని నిలువున కూలిపోయినంత పని అయిపోయాడు. అప్పుడు మంగళతను ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు భయంతో, దేవుడు కానీ నేను ఇంత పరీక్ష పెట్టింది అని. అప్పుడు ఆ మంగళతను రండి బాబాయ్య కూర్చోండి అని గడ్డం మొదలు పెడతా అన్నాడట. బాబా దేవుడు అండి, అప్పుడప్పుడు న్యాయం చేయడంలో కొంచెం ఆలస్యం చేస్తాడు కానీ అందరికీ న్యాయం చేస్తాడు బాబాయ్ అన్నాడు. అంటే ఆ డైలాగ్ రాస్తారన్నమాట. అతను మంగలి, ఏది చదువుకుని కూడా ఉండడు. ఈయన పిహెచ్డి. విశ్వాసానికి అంటే జ్ఞానానికి చదువుకి సంబంధం లేదన్న విషయం కూడా బాబా కథ ద్వారా మనకి చెప్పారని అనిపిస్తుంది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదా? అయిపోయింది. దీనిలో మునిగిపోయి అన్నాడు, ఏం జరిగింది ఇలా నేను ఎందుకు చేశాను అలాంటి తప్పు పని, ఆయనకి పరీక్ష పెట్టానా అనుకుంటున్నాడు. కానీ బాబా కార్యక్రమాలు మొదలవుతున్నాయి, ఒకసారిగా మూర్తిని రమ్మనండి అన్నారు. మూర్తి వెళ్ళారు, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. మూర్తి కొంచెం బోర్ కొడుతుంది, న్యూస్ ఏంటో చెప్పవయ్యా అన్నారు. న్యూస్ ఏం లేదు, ఈయన బుర్ర అంతా పొద్దున్న నుంచి ఈ వ్యవహారమే, కటింగు, ఇది వాడికి పరీక్ష పెట్టడం వీటికి పరీక్ష ఉండబట్టలేక మొత్తం కక్కేసాడు. బాబా నీకు చెప్ప తీరాలి, ఇలా అయిపోయింది మొత్తం అంతా అంటారు. అంటే బాబా నవ్వి, ఆ కరే కదా, కరేని అందుకే పరిగెట్టుకుని వచ్చేయమని నాకు తెలుసు నువ్వు ఇది పెట్టావని కండిషన్. ఇంకోటి కూడా చేశాను రోజు మూర్తి అన్నారట. అంటే బాబా హాస్యం అనండి, ఆ డెప్త్ అనివ్వండి, ఏం చేశారని చూశాడు. సగం గడ్డంతో వచ్చాడు కదా, నేను బాధ పెట్టాడు కదా, ఆ గడ్డం గీసుకోని వైపే ఒక హగ్ ఇచ్చాను, రెండో వైపు ఇవ్వబోతుంటే పో అన్నాను, వాడికి ఆ పనిష్మెంట్ ఇచ్చాను, నువ్వు హ్యాపీయేనా అని అడిగారట. ఆయన పాపం అలాగే అన్నాడు. అప్పుడు ఆయన రాస్తారండి, లోపల నుంచి ఒక ఏడుపు పైకి వినబడిన ఏడుపు నా గొంతుకులో, ఎంత పని చేశాను, కళ్ళంటా నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆయన ఒక స్కాలర్ కనుక కింద వివరిస్తారండి. అంటే ఒక పక్క కౌగిలి ఇచ్చి ఇంకొక పక్క కౌగులు ఇవ్వకపోవడం ఆయనకి ఎలా కనబడిందంటే ఆ టైంలో సర్వంతర్యామి ప్రేమమయుడు, ఎప్పుడు అంటే ఆ మంగళయాతన అన్నాడు కూడా, ఎప్పుడు న్యాయం చేస్తాడు, కొంచెం ఆలస్యం అవుతుంది, అది అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతాం. ఈయనకి ఎలా అర్థమైందంటే ఆ బాబా చెప్పింది ఒక పక్కనే కౌగులు ఇచ్చానరా, రెండో పక్కన ఇవ్వలేదు అన్నది. ఆ డివైన్ జస్టిస్, ఆ దైవీ న్యాయం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కౌగులే ఇస్తాడు నీకు, కానీ నీకు అనుకూలంగా జరిగినప్పుడు బాబా ఎప్పుడు బాగా చూసుకుంటారండి, దగ్గర ఉంటారని నేను ఇలా సజెస్ట్ చేసి చాలా పొంగిపోతా చెప్తాం. ఒక్కొక్కసారి ఆ సర్జరీలు జరుగుతాయి, మనకు తెలుసు కదా, అహం మీద కొట్టి అది సూదితో ఆపరేషన్ అవ్వచ్చు, గొడ్డలతో కొట్టచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్ ఉన్న ఆ దళసరిని బట్టి. అప్పుడేమంటాం, ఏమోనండి ఎక్కడున్నాడో తెలియట్లేదండి, అసలు కనపడి బాబాయేనా అంటే అలా ఉంటుంది మనకి. కానీ ఆయన చెప్పింది ఏంటంటే మూర్తి గారు ఎప్పుడు నీ కౌగులు ఇస్తానే ఉన్నాడు, కానీ ఇటువైపు ఇచ్చినప్పుడు నీ అహం అనేది అడ్డుపడుతుంది సిమెంట్ బ్లాక్ల అని దాన్ని తొలగించుకోవడానికి ట్రై చేసి ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకు బలమైన కౌగులు ఇవ్వడానికి. ఈ కౌగులి కనబడుతుంది, ఆ కౌగులి కనబడదు, ఎందుకంటే లోపల జరిగే మార్పు నీకు తెలియదు, ఆయన ఎంత ప్రసాదిస్తున్నాడో. అంటే అహం నాశనం చేసేటప్పుడు బాధాకరతో మనం గ్రహించాం, ఆ లోపల ఎంత గొప్ప కౌగులు ఇస్తున్నాడు, ఎంత మార్పు నీలో తీసుకోవచ్చని మనకు తెలియదు. ఇది భౌతికంగా ఏమైనా ఇచ్చాడు అనుకో, మంచి మనవణ్ణి ఇచ్చాడు, కూతురికి మంచి సంబంధం ఇచ్చాడు, ఇంకా బాబా భలే ఇచ్చారండి అని ఆ కౌగులు తెలుస్తుంది, గట్టిగా పట్టుకుంటాం. అంటూ ఆయన చక్కగా అది వివరిస్తారండి. చాలా అందమైన కథ ఇది. సో జయసమ్మూర్తి గారు ఇప్పుడు మన మధ్య లేరు. అంత అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా సార్. చాలా అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్, బాబా సమక్షంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మన సోదరులు రమణరాజు గారు మనందరితో పంచుకున్నారు. ముర్దాల్ మూర్తి గీతాభూషణుడు. ఆ మూర్తి గారంటే సాధారణమైన వాడు కాదు, సంస్కృతంలో ఆయన చెప్పినట్లుగా పిహెచ్డి తీసుకున్నవాడు. మాకు మీరు చెప్పినటువంటి సంఘటనలు నాకు వెనక్కి తీసుకెళ్ళింది సార్. రాజమండ్రి సహవాసులో శ్రీనివాసరావు గారు, నేను, రమణమూర్తి గారు ఇదే స్కిట్ని ప్రదర్శించడం జరిగింది. రమణమూర్తి గారు ఆ మంగళ క్యారెక్టర్ వేశారు, నేను మూర్తి గారి క్యారెక్టర్ వేశాను. ఆ కరే క్యారెక్టర్ శ్రీనివాసరావు గారు.
అంటే ఆ పాత దానికి ఒకసారి తీసుకుని వెళ్ళే ఈ సంఘటన చదివి చెప్పినందుకు మీకు బాబావారి బ్రహ్మశిష్యులు మెండుగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. మౌనంగా జై మెహర్ బాబా. దానిపై మైండ్ షవర్ అని దానికి పెట్టారు సార్. ఆ స్కిట్కి మైండ్ షవర్ అని చాలా అద్భుతమైనటువంటి సంఘటనతో తెలియజేసి మీకు జై బాబా సార్. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో ఓం నమో భూభార మన చంగ పాపుల కాపాడా, భూభార మన చంగ పాపుల కాపాడా, శిష్టుల రక్షింప ఈశ్వరుడై అవతరించే, శిష్టుల రక్షింప ఈశ్వరుడై అవతరించే, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో ఓం నమో ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, భూపది నాలుగు వాసరముల నుండి, నలుబది నాలుగు వాసరముల నుండి, కని విని ఎరుగాని కాఠోరమైనట్టి, కని విని ఎరుగాని కాఠోరమైనట్టి, మౌనముద్రను దాల్చి మెహరు బాబాయే, మౌనముద్రను దాల్చి మెహరు బాబాయే, ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో ఓం నమో దైవమొక్కటే సత్యమనియు ఇతరమంతయు మిథ్యయనియు, దైవమొక్కటే సత్యమనియు ఇతరమంతయు మిథ్యయనియు, ఎల్ల మానవులెదురు చూసిన దివ్య మానవుడి తడయనియు, ఎల్ల మానవులెదురు చూసిన దివ్య మానవుడి తడయనియు, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో ఓం నమో ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, నీళ్లు కొలిపే మెహరు వాణిని ఉచ్చరించే సమయమొచ్చే, మేలు కొలిపే మెహరు వాణిని ఉచ్చరించే సమయమొచ్చే, మెహరు బాబాను కొలువరండి సత్తరముగా జనులారా, మెహరు బాబాను కొలువరండి సత్వరముగా సుజనులారా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా,
జై. జై బాబా.